రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమసమాజ నిర్మాణ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు నివాళులర్పిస్తోంది. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటోంది. ప్రపంచానికి ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగ రూపకల్పన చేసిన మహనీయుల అడుగుజాడలు ముందు తరాలకు స్ఫూర్తి అని పలువురు ప్రముఖులు కొనియాడారు. భారతరత్న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా భువనేశ్వర్లో ఈ ఉదయం రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటు ఆవరణలో మహాపరినిర్వాణ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అంబేద్కర్ కు నివాళులర్పించారు. రాష్ట్రంలోనూ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోగా, అంబేద్కర్ జీవితకాలం వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. శాసనసభ ఆవరణలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, అసెంబ్లీ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో నేతలు అంబేద్కర్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా సమానత్వం దక్కిందని, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈరోజు వారి వర్ధంతి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ చెప్పారు: ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.